ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనకు నేటికి నెల రోజులు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట శివార్లో శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనకు సరిగ్గా నెల గడిచింది. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కుకునే 8 మంది సిబ్బందిలో గుర్ప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా 7గురిని గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తమ ఏజెన్సీలతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. సొరంగంలో 13.85 కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11వ కిలోమీటర్ నుంచి 13 కిలోమీటర్ వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట వస్తుండడంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండడం, పైకప్పు బలహీనంగా ఉండడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక దేశంలోనే అత్యుత్తమ కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు 1000 మందితో 3 షిఫ్ట్లలో 24 గంటలు పనిచేస్తున్నాయి. అయినా పురోగతి కనిపించడం లేదు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనకు నేటికి నెల రోజులు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట శివార్లో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనకు సరిగ్గా నెల రోజులు గడిచింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోలేలు అందిస్తారు. సాగర్, ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి నేటికి నెల రోజులు గడుస్తుంది. గత నెల 22వ తేదీన ఉదయం 8:30 ప్రాంతంలో అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపుగా 8 మంది టన్నెల్ లోపలే చిక్కుకుపోయారు. ఈ టన్నెల్ కి సంబంధించి కూడా చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అంటూ ప్రభుత్వం ఇటు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ముమ్మరంగా సహాయక చర్యలను కూడా చేపట్టాయి. దీనికి సంబంధించి 15 రోజుల శ్రమ అనంతరం 8 మందిలో ఒక వ్యక్తి చేతి ఆనవాళ్ళను ముందుగా రెస్క్యూ టీం గుర్తించింది. దాని తర్వాత 24 గంటల పాటు చేతి ఆనవాళ్ళు కనిపించిన ప్రాంతంలో తవ్వకాలు జరిపి గుర్ప్రీత్ సింగ్ అనే టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించిన ఆపరేటర్ మృతదేహాన్ని ముందుగా అంటే ఎప్పుడైతే 22వ తారీఖు నుంచి 16వ రోజుకు సంబంధించి ఈ రెస్క్యూ టీం అంతా ఒక మృతదేహాన్ని అంతా బయటకు తీసింది. మిగతా 7గురి ఆచూకీ కోసం అయితే నిరంతరంగా నేటి వరకు కూడా సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపాదికన కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నెల రోజుల నుంచి కూడా లోపల ఉన్న 7గురి ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. ఏదైతే క్యారవార్ డాగ్స్ కి సంబంధించి కూడా ఇది గుర్తించిన ప్రాంతాల ఆధారంగా ముందుగా D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. ఈ D1 ప్రాంతంలో గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించగా D2 స్పాట్ లో పూర్తిగా 48 గంటల పాటు అక్కడ కూడా తవ్వకాలు జరిపిన నేపథ్యంలో అక్కడ కొన్ని బట్ట ముక్కలు మాత్రమే లభించాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి D1 నుండి D2 మధ్య ప్రాంతంలో దాదాపుగా 8 మీటర్ల పొడవున కొనసాగుతున్నట్టు సహాయక చర్యలు ఆ 8 మీటర్ల పొడవున కొనసాగుతున్నట్టు కూడా